యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని తీసుకుందాం. యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును. ది లార్డ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ. దేవుడు చెప్తున్నాడు, రాబోయే దినాల్లో మీరు ఆశీర్వదించబడతారు. దేవుడు మీ మధ్యలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఎస్తర్ అనే ఆ కుమార్తె తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె పిన తండ్రి అంటే చిన్నాన్న చెప్పాడు, దేవుడిని ప్రార్థన చేసుకోమా, దేవుడు దీవిస్తాడని. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీలో లేకపోతే ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళ మధ్యలో, నీకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నీకు వివాహం కాదు, నీకు పెళ్ళి ఎవరు చేసుకుంటారు, నిన్నెవరు చేసుకుంటారు, నీకు అసలు దీవెనలే ఉండదు, నీకు భవిష్యత్తు ఉండదని రకరకాలుగా మాట్లాడుంటారు. కానీ ఆమె ఎవరిని నమ్మింది? దేవుడిని నమ్మింది. ఆ ఊరు, ఆ దేశ ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా సిద్ధపడిన రాణి స్థానం ఎవరికి దక్కింది? ఈమెకే దక్కింది. అసలు ఈమె రాణి అవుదామని అనుకుందా? ఆమె ప్రార్థన ఊహకు మించిన కార్యం దేవుడు జరిగించాడా? చిన్న ఇల్లు, చిన్న గది ఇచ్చాడా దేవుడు? 3 బెడ్రూమ్ ఇచ్చాడా? ఆమె సింగిల్ బెడ్రూమ్ అడిగితే 4 బెడ్రూమ్ ఇచ్చాడా? ఒక దేశాన్ని ఇచ్చేసాడు. ఒక దేశానికి రాణి అయిపోయింది ఆవిడ. ఒక దేశానికి రాణి అయింది. వెనక శత్రులు వారి మీద పడుతుండగా, ముందుకు పోదామంటే ముందు నొయ్య వెనక గొయ్య అన్నట్టు పరిస్థితి ఏర్పడి, ముందుకు పోదామంటే దారి లేదు, వెనక తిరిగిదామంటే శత్రులు హతం చేస్తారు. దిక్కే లేదు, దారి లేని స్థితిలో చేతులెత్తి ప్రార్థించగా, మొరపెట్టగా పరలోకమందున్న తండ్రి దేవుడు విని, ఎస్, నా కుమారుడు మోషే నీ ప్రార్థనని విన్నాను, మీరు నశించిపోరు. మరి శత్రువులు వస్తున్నారు మా మీద పడి మమ్మల్ని హతం చేయడానికి, వాళ్ళు రాకుండా ఆపుతా. మరి మాకు దారి లేదుగా, దారి నేను చూపిస్తా. అలాగే అప్పు, బాధలు, సమస్యలు, వ్యాధులు, రోగాలు, బలహీనతలు నీ మీదకి పడదాకా వచ్చేస్తున్నట్లయితే వాటిని ఆపే దేవుడు ఉన్నాడు. అలాగే దారి లేదు, నాకు మార్గం లేదు, ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేయడానికి, ముందుకు వెళ్ళడానికి నాకు ఏ అవకాశాలు కనబట్టలేదంటే, అవకాశం లేని దగ్గర అవకాశం, మార్గం లేని దగ్గర మార్గం ఆయన చూపించగల శక్తిమంతుడు. దారి లేదు, నిజంగానే దారి లేదు. సముద్రంలో దారి ఉంటుందా? దారి లేని దగ్గర దారి కలుగు చేశాడు. నీకు అవకాశం లేని దగ్గర అవకాశం కల్పిస్తాడు. హీ విల్ మేక్ ఏ వే ఫర్ యూ. యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును. ది లార్డ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ. దేవుడు నిన్ను ఊరికే ఎంచుకోలేదు, దేవుడు ఒక పర్పస్తో ఎంచుకున్నాడు. ఆ పర్పస్ ఏంటో తెలుసా? నువ్వు బ్లెస్ అవుతావు, నీతో అనేకులు బ్లెస్ కాబోతున్నారు. నువ్వు రక్షించబడతావు, నీతో అనేకులు రక్షించబడబోతున్నారు. నువ్వు దేవుని సాక్షిగా ఉందువు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ రిక్వెస్ట్లు పట్టుకోండి. లెట్స్ ప్రే టు గాడ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల మా ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. నీ ఆత్మగలవారుగా, నీ చిత్తం చేయవారుగా, నీ చిత్తానుసారంగా జీవించేవారుగా విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మని ఇస్తున్నారు. మీ ఆత్మను మా మధ్యలో ఉంచారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఆత్మను మా మధ్యలో ఉంచి బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి మీ నామాన్ని ఘనపరచుకునండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.